జనవరి 1, 2026 దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నా పక్షంగా, మా కుటుంబ పక్షంగా, లూథరన్ క్రీస్తు దేవాలయం వెనువలవారిపేట ఏలూరు సంఘపక్షంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరం మీ అందరికీ ఆశీర్వాదకర సంవత్సరముగా, సునాద సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా ఉంచి దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం మనం ఆలోచన చేస్తే, వారు ఐగుప్తు చెర అనుభవము గుండా వారు వెళ్ళారు. ప్రభువు ఆ అనుభవం నుండి, ఆ చేదు అనుభవం నుండి సంతోషకరమైన అనుభవంలోనికి నడిపించడానికి, కనానులోనికి వారిని నడిపించుటకు మోషేని ఎన్నుకున్నాడు. ఆ తదుపరి ఇశ్రాయేలు ప్రయాణం అంతా కూడా వెళుతూ ఒకే రాజ్యంగా ఉండవలసిన వారు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ప్రజలు ఒకరు, దేవునికి అనుకూలంగా ఉన్న ప్రజలు ఒకరిగా మారిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారికి ఎన్ని మేలు చేసినా దేవునికి వ్యతిరేకమైన జనాంగంగా ఇశ్రాయేలు గోత్రం ఉండింది. యూదా గోత్రము కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, కొంతమంది దేవునికి ఇష్టమైన వారిగా ఉండడాన్ని బట్టి ఆ గోత్రం 722లో ముగిసిపోయిన ఇశ్రాయేలు గోత్రం కంటే 586 వరకు దగ్గర 200 సంవత్సరాల పై చిలుకు వారు తమ గోత్ర స్థానాన్ని నిలుపుకోగలిగారు. అలాంటి స్థానంలో, అటువంటి పరిస్థితుల్లో యెషయా గ్రంథకర్త తన ప్రవచనాలు చెబుతూ, చెరకు ముందు, చెరలో, చెర తర్వాత, ఆ ప్రవచనాల్లో అత్యంత కీలకమైన ప్రవచనం చెరలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ నీకు చేయుచున్నాను అనే వాక్యాన్ని, సందేశాన్ని దేవుడు చెప్పిన మాటను యెషయా చెప్పడం జరిగింది. నూతన క్రియ. వారు మగ్గిపోతూ ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, స్వేచ్ఛ లేదు, వేదనతో ఉన్నారు. ఎప్పుడా విడుదల అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో యెషయా భక్తుడు ఈ ప్రవచనం దేవుని యొక్క ప్రేరణతో ఇవ్వాడు. ఇదిగో నూతన క్రియ అంటే వారు చెరలో ఉన్నారు, విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో నీవు దేని కొరకైతే 2025 అంతా ఎదురు చూసి అలసిపోయి సొమ్మసిల్లిపోయావో దాని నుండి దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. అదే నజరేతు ప్రణాళిక. నలిగిన వారికి విడుదల. హితవత్సరము ప్రకటించుటకు ఆయన దిగి వచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ప్రభువే స్వయంగా ఈ లేఖనం నెరవేరిందని చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, నూతన క్రియ ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. ఈ నూతన క్రియ నీ జీవితానికి ఆశీర్వాదకరమైన క్రియ. ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నూతన క్రియను నువ్వు పొందుకోవడానికి, నూతన ఆశీర్వాదము పొందుకోవడానికి ప్రభువుకి నీవు పాత హృదయాన్ని తీసి నూతన హృదయాన్ని ఇవ్వాలి. దేవుడు నీకు నూతన క్రియ చేయబోతూ ఉండగా నూతన హృదయం కలిగి, నూతన మనస్సు కలిగి, నూతనమైనటువంటి బలముతో, నూతన శక్తితో, నూతన స్వభావముతో ప్రభువుని ఆరాధించు. దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే చేస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీ కొరకు నూతన క్రియను చేయబోతూ ఉన్నానని ప్రభువు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవడానికి, ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి నూతన స్వభావంతో నువ్వు ఈ యొక్క దినాన్ని ప్రారంభించాలి, ఈ సంవత్సరాన్ని ప్రారంభించాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదము, దేవుని నూతన క్రియ ఈ నూతన సంవత్సరం 2026లో నువ్వు చూడబోతున్నావు. అతి కృపాశీర్వాదంతో ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఎంత గొప్ప దేవుడు. 2025 అంతా కాపాడావు. 2026లో ఈ మొదటి దినమున బిడల జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నీ ఆత్మతో నింపండి. మీరే మహిమ పొందండి. నేడు జన్మదినము, వాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. దేవా, నీ కృపలో బిడ్డలందరినీ ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తితో నింపండి నాయన, నీ రక్షణతో నింపండి. నూతన క్రియ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలకు నీ యొక్క నూతన క్రియ వారి జీవితాల్లో జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.